జిల్లా కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. ఇక ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని సిఐటియు నాయకులు హెచ్చరించారు. మేము ఈ రోజు స్టేట్ వ్యాప్తంగా కూడా ఈ 10 నెంబర్ జీవోని రద్దు చేయాలని అందరూ రోడ్డెక్కి ఇంత నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ జీవోని రద్దు చేసి హెల్పర్లకు, టీచర్లకు రిటైర్మెంట్ ఏదైతే ఉందో అది పెంచాలని కోరుకుంటున్నాం. మేము సమ్మె చేస్తున్న సందర్భంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంతా కూడా మా సమ్మె శిబిరాలను సందర్శించి మాకు 30,000 ఇచ్చినా తక్కువనే అన్నారు, మా పనికి వెలగట్టలేమన్నారు, తల్లి కంటే గొప్ప వాళ్ళు అన్నారు. మళ్ళీ ఆ తల్లులందరూ వచ్చి ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నాము. ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు మంచిగా జీతభత్యాలు పెంచాలని పని పెంచుతా ఉన్నారు. కానీ జీతం వచ్చే వరకు ఎవ్వరు ఆలోచన చేస్తలేరు. 50,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామంటే దానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో 24 రోజులు సమ్మె వేయడం జరిగింది. ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే మోగారెడ్డి గారు మా అంగన్వాడీ సమ్మె శిబిరంలోకి వచ్చి అసలు మీకు 30,000 ఇచ్చినా తక్కువనే అని చెప్పడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్ నేను 5 లక్షలు ఇవ్వాలి అని చెప్పి టీచర్ కు 5 లక్షలు, హెల్పర్ కు 3 లక్షలు ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తే 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఇస్తామని ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం